చిచ్చుకాకి అమాయకత్వం. పచ్చని చెట్లతో కలకలలాడే పక్షుల కిలకిల రావాలతో ఆ అడవి ఎంతో అందంగా ఉంటుంది. ఆ రోజు ఉదయం ఆకాశం ఎంతో ప్రశాంతంగా చల్లటి గాలితో నిండి ఉంది. బుజ్జి పిచ్చుక పన్ను చిలుక ఎప్పట్లాగే ఊరి చెరువు గట్టు దగ్గర ఉన్న ఒక పెద్ద మర్రి చెట్టు కింద ఆడుకోవడానికని వచ్చారు. వాళ్ళ ముఖాల్లో ఎంతో సంతోషం కనిపిస్తుంది. బుజ్జి పిచ్చుక ఆనందంతో ఎగురుతూ, పన్ను చూడు, ఈ రోజు వాతావరణం ఎంత బాగుందో. ఈ చల్లటి గాలి తగులుతుంటే నా రెక్కలు హాయిగా ఊగుతున్నాయి. రోజు ఇలాగే ఉంటే ఎంత బాగుంటుందో కదా. బన్ను చిలుక నవ్వుతూ గింజలు తింటూ, అవును బుజ్జే, వాతావరణం అయితే భలే ఉంది. కానీ ఈ చల్లటి గాలికి నాకు వేడివేడిగా ఏదైనా రుచికరమైన ఆహారం తినాలనిపిస్తుంది. రోజు పప్పన్నం తిని నా నోరు చప్పబడిపోయింది. అప్పుడే అక్కడికి తుని పిచ్చుక, చోటు చిలుక తమ చేతుల్లో పచ్చటి ఆకులలో చుట్టిన వేడివేడి గింజలను పట్టుకుని వచ్చారు. వాళ్ళ ముఖాల్లో పెద్ద విజయం సాధించిన నవ్వు కనిపిస్తుంది. తుని పిచ్చుక పిల్లల దగ్గరకొచ్చి ప్రేమగా, పిల్లలు ఆకలేస్తుందా? ఇదిగోండి, మన సొంత పొలం నుండి తెచ్చిన వేడివేడి గింజలు తినండి. ఈరోజు మన పొలంలో పండిన గింజలు చాలా రుచిగా ఉన్నాయి. చోటు చిలుక సంతోషంగా ఎగురుతూ, అవును తుని, ఈ సంవత్సరం మన పొలంలో వేసిన బంగారు గింజల పంట ఎంత బాగా పండిందో చూసావా? ఊరంతా మన పంట గురించి మాట్లాడుకుంటున్నారు. మార్కెట్లో కూడా వీటికి భలే డిమాండ్ ఉంది. తుని పిచ్చుక నవ్వుతూ, అవును చోటు, ఆ గింజలను మట్టిలో నాటితే చాలు, మనకి బంగారమే కురుస్తుంది. ఈ బంగారం పంట వల్ల మన కష్టాలన్నీ తీరిపోయాయి. మన చేతిలో నిజంగానే ఒక అద్భుతం ఉంది. కష్టపడి మట్టిలో నాటిన ప్రతి గింజ మనకి బంగారమై తిరిగొస్తుంది. వాళ్ళలా మాట్లాడుకుంటున్న మాటలను ఆ చెట్టు పై కొమ్మ మీద కూర్చుని చిచ్చుకాకి చాలా శ్రద్ధగా వింటుంది. చిచ్చుకాకి సాధారణంగా అత్యాశ ఎక్కువ, కాని దానితో పాటు అమాయకత్వం కూడా చాలా ఎక్కువ. తుని చెప్పిన గింజలను మట్టిలో నాటితే చాలు, మనకి బంగారమే కురుస్తుంది, బంగారు పంట పండుతుంది అనే మాటలను చిచ్చుకాకి అక్షరాల నిజమనుకుంది. చిచ్చుకాకి ఆశ్చర్యంతో కళ్ళు తేలేస్తూ తనలో తాను, అమ్మ బాబాయ్, ఏంటిది? మట్టిలో బంగారు గింజలు నాటితే నిజంగానే బంగారు చెట్టు మొలిచే బంగారం కురుస్తుందా? ఈ తుని చోటలు ఎంత తెలివైన వాళ్ళు, నాకు చెప్పకుండా రహస్యంగా బంగారం పండిస్తున్నారన్నమాట. నేను కూడా ఎలాగైనా నా దగ్గర ఉన్న బంగారాన్ని మట్టిలో నాటి పెద్ద బంగారు చెట్టును మొలిపించాలి. అప్పుడు నేను ఈ ఊర్లోనే అందరికంటే పెద్ద కోటీశ్వరరాలనైపోతాను. నా కొడుకు చిన్నుకి బంగారు సింహాసనం వేయిస్తాను. చిచ్చుకాకి ఆనందంతో గాల్లో తేలిపోతూ గబగబా తన ఇంటికి ఎగిరెళ్ళింది. తన రేకుల ఇల్లు కొంచెం గజిబిజిగా ఉంది. అక్కడ చిన్నుకాకి అప్పుడే నిద్రలేచి కళ్ళు నిలుముకుంటూ కూర్చొనున్నాడు. చిచ్చుకాకి తన పాత చెక్క పెట్టెను తెరిచి ఎంతో వెతుకుతోంది. చిన్నుకాకి ఆవలిస్తూ, అమ్మో, ఏంటి ఉదయాన్నే ఆ పెట్టెలో అంతగా ఏం వెతుకుతున్నావు? నాకు చాలా ఆకలిగా ఉందమ్మా, ఏమైనా తినడానికి పెట్టవా? చిచ్చుకాకి కంగారుగా పెట్టెలో నుండి ఒక పాత బంగారు గొలుసు తీస్తూ, ఒరే చిన్నగా, నువ్వు కాసేపు సైలెంట్ గా ఉండవు. నీకు రోజు తిండి పెట్టే ఈ పేద బతుకు ఈ రోజుతో అయిపోతుందిరా. మనకి త్వరలోనే పెద్ద బంగారు తోట రాబోతుందిరా. నేను ఒక పెద్ద బిజినెస్ పని మీద బయటకు వెళ్తున్నాను. నువ్వు ఇక్కడే ఉండవు, ఎల్లో జాగ్రత్త. చిన్నుకాకి ఆశ్చర్యంగా, బిజినెస్? బంగారు తోటనా? అమ్మా, పొద్దున్నే ఏంటి ఈ వింత మాటలు? నీకేమైనా జ్వరం వచ్చిందా ఏమిటి? నీకేం తెలీదురా సన్నాసి. నీ తల్లి తెలివితేటలు ఎలాంటివో త్వరలోనే చూస్తావుగా. చిచ్చుకాకి తన ఏకైక ఆస్తైన ఆ పాత బంగారు గొలుసును నోట కరుచుకుని ఎవరికీ కనిపించకుండా అడవి చివరున్న నది ఒడ్డుకు వెళ్ళింది. అక్కడ నేల చాలా మెత్తగా పచ్చగా ఉంది. అక్కడ ఎవరూ లేరని నిర్ధారించుకున్నాక తన కాళ్ళతో మట్టిని తవ్వి ఒక పెద్ద గుంత చేసింది. అందులో ఆ బంగారు గొలుసును పెట్టి మట్టితో కప్పేసింది. పక్కనే ఉన్న నది నుండి కొద్దిగా నీటిని తెచ్చి ఆ మట్టిపై చల్లింది. చిచ్చుకాకి ఆనందంగా నవ్వుకుంటూ, అబ్బా, నా బంగారు గింజ నాటేశాను. ఇక ఇక్కడ నుండి ఒక పెద్ద బంగారు చెట్టు మొలుస్తుంది. దానికి బంగారు గొలుసులు, గాజులు, వడ్డనాలు కాస్తాయి. కానీ నేను ఇక్కడ నుండి వెళ్ళిపోతే ఎవరైనా దీన్ని చూసి దొంగలేస్తారేమో. లేదు లేదు, నేను ఈ స్థలాన్ని వదిలి అస్సలు వెళ్ళకూడదు. ఈ చెట్టు మొలిచేదాకా నేను దీని మీదనే కూర్చొని కాపలా కాయాలి. తన అమాయకత్వంతో చిచ్చుకాకి ఆ మట్టి తిప్ప మీద ఒక కోడి పెట్టెలాగా కూర్చుండిపోతుంది. గంటలు గడిచిపోయాయి. మధ్యాహ్నం అయింది. సాయంత్రం కూడా అయింది. చల్లటి గాలి వీస్తుంది. ఆకాశంలో నల్లటి మబ్బులు కమ్ముకున్నాయి. అయినా చిచ్చుకాకి అక్కడి నుండి ఒక్క అడుగు కూడా కదల్లేదు. ఆకలితో దాని కడుపు నకనకలాడుతుంది. చలికి ఒళ్ళంతా వణుకుతోంది. ఇక మరుసటి రోజు ఉదయం చిన్నుకాకి ఏడుస్తూ నది ఒడ్డుకు వచ్చాడు.
తన తల్లి మట్టిలో తడిసిపోయి నీరసంగా కూర్చుని ఉండడం చూసి వాడు కంగారు పడ్డాడు. చిన్నుకాకి కన్నీళ్లతో, అమ్మో, ఏమైంది నీకు? నిన్నట్టుండి ఇక్కడే మట్టిలో కూర్చున్నావు. చలిగాలి వస్తుంది, వర్షం పడేలా ఉంది. అన్నం కూడా తినలేదు నువ్వు. ఇంటికి రా అమ్మా, ప్లీజ్. చిచ్చుకాకి నీరసంగా అయినా గట్టిగా, వెళ్ళిపోరా చిన్నగా. నా బంగారు కళ నెరవేరే సమయం దగ్గర పడింది. నేను ఇక్కడ నుండి కదిలితే నా కష్టం అంతా కూడా బూడిదలో పోసిన పన్నీర్ అవుతుంది. ఈ మట్టిలో నుండి త్వరలోనే బంగారం మొలకొస్తుంది. నువ్వు వెళ్ళు. చిన్నుకాకి ఏడుస్తూ తుని పిచ్చుక ఇంటికి పరిగెత్తాడు. అక్కడ తుని పిచ్చుక చోటు చిలుక లూసిపోవడం కలిసి మాట్లాడుకుంటున్నారు. చిన్నుకాకి ఏడుస్తూ, తుని పిన్ని, కాపాడు పిన్ని, మా అమ్మకేదో పిచ్చి పట్టింది. నిన్నట్టుండి నది ఒడ్డున మట్టి దిబ్బ మీద కూర్చొని ఉంది. అన్నం తినట్లేదు, కదలట్లేదు. నేనెంత బ్రతిమలాడినా వినడం లేదు. నన్ను వెళ్ళిపోమ్మంటోంది. తుని పిచ్చుక ఆందోళనగా లేచి, అయ్యో, చిచ్చుకేమైంది? నది ఒడ్డున మట్టిలో కూర్చోవడం ఏమిటి? పదండి, మనమందరం వెళ్లి చూద్దాం. వాళ్ళంతా కలిసి నది ఒడ్డుకు వెళ్లారు. అక్కడ చిచ్చుకాకి కళ్ళు మూసుకొని నీరసంగా మట్టి తిప్ప మీద కూర్చొని ఉండడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. చిచ్చు, ఏంటి పిచ్చి పని? ఒళ్ళంతా మట్టయిపోయింది. అనారోగ్యం పాలవుతావు. లేచి ఇంటికి రా. చిచ్చుకాకి కళ్ళు తెరిచి గర్వంగా, మీరంతా నన్ను చూసి కొల్లుకుంటున్నారు కదా. మీ రహస్యం నాకు తెలిసిపోయిందిలే. మీరేదో బంగారు గింజలు నాటి బంగారం పండిస్తున్నారంట కదా. నేను కూడా నా బంగారు గొలుసుని ఇక్కడ నాటాను. త్వరలోనే ఇక్కడ పెద్ద బంగారు చెట్టు మొలస్తుంది. అప్పుడు నేనే ఈ అడవికి రాణినవుతాను. తుని పిచ్చుక ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టి, ఏంటి, బంగారు గొలుసు నాటావా? చిచ్చు, నీకెంత అమాయకత్వమమ్మా. మేం చెప్పిన బంగారు గింజలంటే నిజమైన బంగారం కాదు. అవి పసుపు రంగులో ఉండే తీయటి మొక్కజొన్న గింజలు. వాటిని నాటితే పంట పండుతుంది. దాన్ని అమ్ముకుంటే బంగారం లాంటి డబ్బులు వస్తాయని అన్నాము. లూసిపౌరం నవ్వుతూ, అవును చిచ్చు, మట్టిలో బంగారం నాటితే చెట్టు మొలుస్తోందా? ఎంత అమాయకురాలువే నువ్వు. నీ బంగారు గొలుసు మట్టిలో కలిసిపోతుంది తప్ప మొక్క కూడా మొలవదు. చిచ్చుకాకి ఒక్కసారిగా షాక్ తింది. దాని గుండె ఆగినంత పనైంది. తన అమాయకత్వాన్ని తలుచుకుని దానికి భయం పట్టుకుంది. చిచ్చుకాకి కంగారుగా మట్టిని తవ్వుతూ, అయ్యా, ఈ అంత పని చేశాను. నా చిన్న పెళ్లి కోసం దాచిన ఏకైక బంగారు గొలుసు నాటేశానే. దేవుడా, నా బంగారం నాకు ఇచ్చేయి. చిచ్చుకాకి పిచ్చిదానిలా మట్టిని తవ్వడం మొదలుపెట్టింది. కాని ఎంత తవ్వినా అక్కడ బంగారు గొలుసు కనిపించడం లేదు. గుంత ఖాళీగా ఉంది. చిచ్చుకాకి తల బాదుకుంటూ ఏడుస్తూ, అయ్యో, నా బంగారం లేదు. ఎవరో దొంగలిచ్చారు. నా గొలుసు పోయింది. నా చిన్న భవిష్యత్తు నాశనం అయిపోయింది. నేను ఎంత అమాయకురాల్ని, ఎంత తెలివి తక్కువ దాన్ని. అత్యాశకు పోయి ఉన్న గొలుసును పోగొట్టుకున్నానే. చిన్నుకాకి కూడా తన తల్లి బాధను చూసి ఏడవడం మొదలుపెట్టాడు. వాతావరణం ఎంతో బరువెక్కింది. అప్పుడు తుని పిచ్చుక చోటు చిలుక ఒకరి ముఖాలొకరు చూసుకుని చిరునవ్వు నవ్వారు. తుని పిచ్చుక నెమ్మదిగా చిచ్చుకాకి దగ్గరకు వచ్చి తన రెక్కల చాటు నుండి మెరిసిపోతున్న ఆ బంగారు గొలుసును తీసి చూపించింది. తుని పిచ్చుక ప్రేమగా, ఏడవకు చిచ్చు, ఇదిగో నీ బంగారు గొలుసు, భద్రంగానే ఉంది. చిచ్చుకాకి ఆశ్చర్యంతో ఏడు పాపి, ఏమిటి, నా గొలుసు నీ దగ్గర ఎలా ఉంది తోనే? నువ్వే దొంగలిచ్చావా ఏమిటి? దొంగతనం కాదు చిచ్చు, నిన్న నువ్వు దీన్ని ఇక్కడ నాటుతూ ఉండగా మేము చూసాము. నువ్వు వెళ్లిపోయాక ఎవరైనా దొంగలిస్తారేమోనని, లేదా నది నీళ్ళలో కొట్టుకుపోతుందేమోనని మేము దాన్ని తీసి భద్రపరిచాం. నీ అమాయకత్వం మాకు తెలుసు కాబట్టి నీకు బుద్ధొచ్చేలా ఈ రోజు నిజం చెప్పాలనుకున్నాం. తుని పిచ్చుక గొలుసుని చిచ్చుకాకి చేతిలో పెడుతూ, చిచ్చు, అత్యాసంతోనూ అమాయకత్వంతోనూ అడ్డదారులు వెతికితే ఉన్నది కూడా పోతుంది. కష్టపడి పని చేయడంలోనే నిజమైన తృప్తి, ఐశ్వర్యం ఉన్నాయి. మన చేతులతో పండించే ప్రతి పంట బంగారమే. ఇదిగో ఈ మొక్కజొన్న గింజలు తీసుకో. వీటిని నాటి కష్టపడు. నిజమైన బంగారు పంట నీ సొంతమవుతుంది. చిచ్చుకాకి తన చేతిలోని గొలుసులు తీసుకుని తుని పిచ్చుక చూపించిన ప్రేమకు ఎంతో చలించిపోయింది. దాని కళ్ళల్లో నుండి ఆనంద బాష్పాలు రాలే. అది వెంటనే తుని పిచ్చుకను గట్టిగా హత్తుకుంది. చిచ్చుకాకి కన్నీళ్లతో, తోనే, చోట, నన్ను క్షమించండి. నా అత్యాశ, నా అమాయకత్వం వల్ల నా ప్రాణాన్ని, నా కొడుకు భవిష్యత్తును ప్రమాదంలో పడేస్తున్నాను. మీలాంటి మంచి స్నేహితులు లేకపోతే ఈ రోజు నేను రోడ్డును పడేదాన్ని. కష్టపడి సంపాదించేది నిజమైన బంగారం అని ఈ రోజు నాకు అర్థమైంది. ఇకపై నేను ఎప్పుడు అడ్డదారులు తొక్కను. థ్యాంక్ యూ తుని పిన్ని, మా అమ్మకి మంచి బుద్ధి వచ్చేలా చేసావు. ఇక నుండి మేము కూడా మీతో పాటే కష్టపడి పొలం పనులు చేస్తాము. బుజ్జి పిచ్చుక పన్ను చిలుక ఆనందంతో చప్పట్లు కొట్టారు. ఆ రోజు నుండి చిచ్చుకాకి తన అమాయకత్వాన్ని, అత్యాశను వదిలేసి స్నేహితుల సహాయంతో మొక్కజొన్న పంట వేసి నిజమైన కష్టార్జితంతో ఆనందంగా బ్రతకడం మొదలుపెట్టింది. అడవిలోని పక్షుల మధ్య ప్రేమ, నమ్మకం ఇంకా గట్టిగా పెరిగాయి. ఆపదలో ఆదుకునే స్నేహితులే నిజమైన ఆస్తి అని అందరూ గ్రహించారు.
వానాకాలం వస్తుంది. ఆకాశమంతా నల్లటి మబ్బులతో నిండిపోయింది. చల్లటి ఈదురుగాలులు వీస్తూ పల్లెటూరి వాతావరణాన్ని ఎంతో అందంగా మార్చేస్తున్నాయి. పక్షుల గ్రామంలోని పక్షులన్నీ రాబోయే వర్షాల కోసం తమ ఇళ్లను సిద్ధం చేసుకునే పనిలో పడ్డాయి. ఒకరోజు ఉదయం పూట ఊరి రచ్చబండ దగ్గర తొని పిచ్చుక, ఆమె కూతురు బుజ్జి పిచ్చుక, చోటు చిలుక, ఆమె కొడుకు పన్ను చిలుక మరియు లూసి పావురం అందరూ కలిసి కూర్చుని మాట్లాడుకుంటూ ఉన్నారు. తమ ఇళ్లను ఎలా గట్టిగా మార్చుకోవాలో అని చర్చలు జరుపుతూ ఉన్నారు. తుని పిచ్చుక ఆకాశం వైపు చూస్తూ, చూసావా చోటు, ఈసారి వానలు చాలా గట్టిగా వచ్చేలా ఉన్నాయి. ఆకాశంలో మబ్బులు ఎంత దట్టంగా ఉన్నాయో చూడు. మనం ఇప్పుడే జాగ్రత్త పడకపోతే వర్షం పడినప్పుడు మన ఇల్లు తడిసిపోతాయి. నేను నా తాటాకుల ఇంటిని మళ్ళీ గట్టిగా అల్లాలి అనుకుంటున్నాను. చోటు చిలుక నవ్వుతూ, అవును తుని, నువ్వు చెప్పింది నిజమే. నా ఇల్లు కూడా కొద్దిగా పాడైపోయింది. నిన్న రాత్రి వీచిన గాలికి పైకప్పు కొద్దిగా కదిలింది. పన్నుగాడు రాత్రంతా భయపడిపోతూనే ఉన్నాడు. మనమందరం కలిసి ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఇల్లు కట్టుకుంటే తొందరగా అయిపోతుంది కదా. బన్ను చిలుక ఉత్సాహంగా, అవునమ్మా, నేను బుద్ధి కలిసి అడవి నుండి మంచి ఎండు పుల్లలు, తాటాకులు ఏరుకొని వస్తాం. మీరు వాటితో ఇల్లు గట్టిగా కట్టండి. మనమందరం కలిసి పనిచేస్తే చాలా సరదాగా ఉంటుంది కదా. బుజ్జి పిచ్చుక కంతేస్తూ, అవునమ్మా, నేను కూడా పన్నుకి సహాయం చేస్తాను. యూసి ఆంటీ ఇల్లు కూడా చాలా ఎత్తులో ఉంది కదా. ఆమెకు కూడా పుల్లలు కావాలి. అందరం కలిసి అడవికి వెళ్దాం పదా. లూసీ పౌరర్ సంతోషంగా పిల్లల తల నిమురుతూ, ఎంత మంచి పిల్లలమ్మా మీరు. మీ ఇద్దరి తెలివి చూస్తుంటే నాకు చాలా ముచ్చటేస్తుంది. అవును తుని, నేను కూడా మీతో పాటే వస్తాను. మనం అందరం కలిసి ఒకేసారి పుల్లలు తెచ్చుకుంటే పనులు త్వరగా పూర్తవుతాయి. ఈ వానాకాలంలో ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు. అలా అందరూ మాట్లాడుకుంటూ ఎంతో సంతోషంగా ఉండగా అక్కడికి చిచ్చుకాకి తన కొడుకు చిన్నుకాకితో కలిసి వస్తుంది. చిచ్చుకాకి ముఖంలో ఎప్పట్లాగే గర్వం, వెటకారం స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆమెకు పక్క వాళ్లతో కలిసి ఉండడం అస్సలు నచ్చదు. అందర్నీ తక్కువ చేసి మాట్లాడడమే ఆమెకు అలవాటు. చిచ్చుకాకి వెటకారంగా నవ్వుతూ, ఏంటితోనే చోట పొద్దున్న ఇక్కడ కూర్చొని పెద్ద సభ పెట్టారు. ఏమిటి, అందరూ కలిసి పనులు చేసుకుంటున్నారా? ఒకరికొకరు సహాయం చేసుకుంటేనే గాని మీ బతుకులు నడవవా ఏంటి? నాకైతే ఇలాంటివి చూస్తే చాలా నవ్వు వస్తుంది. చోటు చిలుక చిరాకుగా, ఏంటి చిచ్చు, రాగానే నీ వెటకారం మొదలు పెట్టావు? వానాకాలం వస్తుంది కదా, మన ఇళ్లను గట్టిగా కట్టుకోవాలని మాట్లాడుకుంటున్నాం. ఒకరికొకరు సహాయం చేసుకుంటే తప్పేంటి? కలిసుంటే కలది సుఖమని పెద్దలు ఊరికే అన్నారా? చిచ్చుకాకి గర్వంగా కాలరెగరేస్తూ, పెద్దలు చెప్పిన మాటలు నా దగ్గర కాదు చోట. నాకు ఎవరి సహాయం అవసరం లేదు. నా తెలివితేటలు, నా బలం నాకున్నాయి. నేను ఒంటరిగానే నా ఇల్లు కట్టుకోగలను, నా పనులు చేసుకోగలను. మీలాగా గుంపులుగా తిరగడం నాకు నచ్చదు. నా కొడుకు చిన్ను కూడా నాలాగే ఒంటరిగా గంభీరంగా బ్రతకడం నేర్చుకోవాలి. చిన్నుకాకి బాధగా తన తల్లి వైపు చూస్తూ, కానీ అమ్మా, బుజ్జి చిన్ను అందరూ కలిసి ఆడుకుంటున్నారు కదా. నేను కూడా వాళ్ళతో కలిసి అడవికి వెళ్లి పుల్లలు తెస్తానమ్మా. నాకు ఒంటరిగా ఉండడానికి చాలా బోర్ కొడుతుంది. చిచ్చుకాకి కోపంతో చిన్ను తల మీద చిన్నగా కొడుతూ, నోరు మూసుకోరా దద్దమ్మ. నీకు వాళ్ళతో కలిసి తిరగాలనుందా? వాళ్ళు పేద పిచ్చుకలు, చిలుకలు. మన స్థాయి వేరు, వాళ్ళ స్థాయి వేరు. మనతో సరి సమానంగా ఉండే వాళ్ళతో మరో స్నేహం చెయ్యాలి. నువ్వు నాతో పాటు ఇంటికి రా. నేను నీకు ఒంటరిగా ఎలా బ్రతకాలో నేర్పిస్తాను. ఈ పక్క వాళ్ళ సహాయం మనకు అస్సలొద్దు. తుని పిచ్చుక జాలిగా, చిచ్చు, అలా మాట్లాడుకు. ఆపదొచ్చినప్పుడు మనకు స్నేహితులే ఆదుకుంటారు. ఒంటరి జీవితం చాలా కష్టంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ వర్షాల సమయంలో అందరం కలిసి ఉంటేనే క్షేమంగా ఉంటాం. నీ ఇల్లు కూడా కొద్దిగా పాతదైపోయింది. ఏమైనా సహాయం కావాలంటే అడుగు, మేమందరం చేస్తాం. చిచ్చుకాకి తీవ్రమైన గర్వంతో, తోనే నా ఇల్లు గురించి మాట్లాడే అర్హత నీకు లేదులే. నా ఇల్లు చాలా స్ట్రాంగ్. ఎలాంటి వానొచ్చినా గాలొచ్చినా అది తట్టుకుంటుంది. నీ తాటాకుల ఇల్లే గాలికి ఎగిరిపోయేలా ఉంటుంది. ముందు దాని గురించి ఆలోచించుకో. నాకు నీ సలహాలు, నీ సహాయాలు వద్దు. నేను ఒంటరిగానే రాణిలాగా బ్రతకతాను. పదరా చిన్నగా, వీళ్ళతో మాట్లాడితే మన టైం వేస్ట్. చిచ్చుకాకి చిన్నుకాకి రెక్క పట్టుకుని బలవంతంగా లాక్కుంటూ అక్కడి నుండి వెళ్లిపోతుంది. చిన్నుకాకి వెనక్కి తిరిగి బాధగా బుజ్జి పన్నుల వైపు చూస్తూ వెళ్తాడు. చిచ్చుకాకి ప్రవర్తన చూసి రచ్చబండ దగ్గరున్న వాళ్ళందరికీ చాలా బాధ వేస్తుంది. మాహిగ్రద్ద అప్పుడే అక్కడికొస్తూ, ఓ చూసారా తుని, ఆ చిచ్చుకాకి గర్వం ఎప్పటికీ తగ్గదు. దానికి ఎంత చెప్పినా వినదు. ఒంటరిగా ఉంటూ అందరినీ ఏడిపించడమే దానికి తెలుసు. ఒకరోజు దానికి ఖచ్చితంగా బుద్ధి వస్తుందిలే. మీరు దాని గురించి ఆలోచించుకోండి.
మన పనులు మనం మొదలు పెడదాం. అవునవును, మాహిగారు చెప్పింది నిజమే. మనం కలిసి అడవికి వెళ్దాం. పిల్లలు, మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. అలా తుని, చోటు, లూసీ మరియు పిల్లలు అందరూ కలిసి అడవికి వెళ్లి ఎంతో కష్టపడి మంచి ఎండు పుల్లలు, తాటాకులు, గట్టి తీగలు తెచ్చుకుంటారు. ఒకరికొకరు సహాయం చేసుకుంటూ కేవలం 2 రోజుల్లోనే అందరి ఇళ్లను చాలా గట్టిగా, అందంగా కట్టుకుంటారు. వర్షం వస్తే లోపలికి ఒక్క చుక్క నీరు కూడా పోకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేసుకుంటారు. అటువైపు చిచ్చుకాకి మాత్రం తన ఇంట్లో ఒంటరిగా కూర్చునుంటుంది. ఆమె తన ఇల్లు గట్టిగా ఉందో లేదో కూడా సరిగ్గా చూసుకోదు. పైగా తన గర్వంతో ఎవరినీ తన ఇంటి వైపు కూడా రాకుండా చేస్తుంది. చిన్నుకాకి బయట ఆడుకోవడానికి వెళ్దామన్నా కూడా వెళ్ళనివ్వదు. అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. వాతావరణం మరింత చల్లగా మారిపోతుంది. ఒకరోజు రాత్రి హఠాత్తుగా ఆకాశంలో భయంకరమైన ఉరుములు, మెరుపులతో పెద్ద వర్షం మొదలవుతుంది. ఈదురుగాలులు చాలా వేగంగా వీస్తూ ఉంటాయి. ఆ వర్షం సాదాసీదా వర్షం కాదు, ఊరిని ముంచెత్తేలా దంచి కొడుతుంది. తుని పిచ్చుక ఇంట్లో ఆమె, బుజ్జి పిచ్చుక చాలా వెచ్చగా ప్రశాంతంగా కూర్చొనున్నారు. వాళ్ళ ఇల్లు చాలా గట్టిగా ఉండడం వల్ల వర్షపు నీరు లోపలికి రావడం లేదు. బుజ్జి పిచ్చుక కిటికీ గుండా బయటపడుతున్న వర్షాన్ని చూస్తూ, అమ్మా, వర్షం ఎంత పట్టిగా పట్టుండో చూడు. గాలి కూడా భయంకరంగా వేస్తోంది. మన ఇల్లు చాలా గట్టిగా ఉంది కాబట్టి మనం సేఫ్ గా ఉన్నాం కదమ్మా. ఒకవేళ మనం కలిసి కట్టుకోకపోతే ఈ రోజు మన పరిస్థితి ఏంటి? తుని పిచ్చుక కూతుర్ని దగ్గరికి తీసుకుంటూ, అవును పుచ్చి, అందుకే పక్క వాళ్ళతో కలిసి ఉండాలి. మనమందరం సహాయం చేసుకున్నాం కాబట్టి ఈ రోజు ఎంత ప్రశాంతంగా ఉన్నాం. కానీ నాకెందుకో ఆ చిచ్చుకాకి గుర్తుకొస్తుంది. దాని ఇల్లు ఎలా ఉందో ఏమో. అది ఒంటరిగా ఉంటుంది కదా. ఈ వర్షంలో దానికి ఎవరైనా సహాయం చేసే వాళ్ళు కూడా ఉండరు. బుజ్జి పిచ్చుక బాధగా, అవునమ్మా, చిన్నుకాడు కూడా ఇంట్లోనే ఉంటాడు కదా. పాపం, వారికి చాలా భయంగా ఉంటుంది. చిచ్చు అత్తేమో ఎవరి సహాయం వద్దు అంది. నిజంగానే అటువైపు చిచ్చుకాకి ఇంట్లో పరిస్థితి చాలా ఘోరంగా తయారవుతుంది. ఆ భయంకరమైన గాలివానకి చిచ్చుకాకి ఇంటి పైకప్పు ఊడిపోతుంది. రేకులు కదిలిపోయి వర్షపు నీరంతా నేరుగా ఇంటి లోపలికి పడుతుంది. క్షణాల్లో ఇల్లంతా బురదమయం అయిపోతుంది. ఇంట్లో దాచిపెట్టుకున్న ఆహారమంతా నీళ్లలో తడిసిపోయి పాడైపోతుంది. చిన్నుకాకి చలికి వణుకుతూ ఏడుస్తూ, అమ్మో, నాకు చాలా చలిస్తుందమ్మో. ఇంట్లోకి నీళ్ళు వచ్చేస్తున్నాయి. మన ఆహారం అంతా పాడైపోయింది. నాకు చాలా ఆకలిగా ఉందమ్మో. ఈ ఉరుములు చూస్తుంటే నాకు చాలా భయమేస్తుంది. మనం ఏం చేద్దామమ్మో? చిచ్చుకాకి తాను కూడా చలికి వణుకుతూ, భయపడకుచున్నా, నేనున్నాను కదా. ఈ వర్షం ఇప్పుడే ఆగిపోతుందిలే. నేనంతా సెట్ చేస్తాను. నువ్వు ఒక మూలన కూర్చో. కాని వర్షం అస్సలు తగ్గడం లేదు. ఇంకా పెరుగుతుంది. గాలి తీవ్రతకి ఇల్లు మొత్తం ఊగిపోతుంది. చిచ్చుకాకి ఎంత ప్రయత్నించినా నీళ్లను ఆపలేకపోతుంది. ఆమె రెక్కలు తడిసిపోయి చలికి వణుకుతూ తీవ్రమైన జ్వరం వచ్చేస్తుంది. ఆమె కనీసం ఎగరడానికి కూడా ఓపిక లేని స్థితికి చేరుకుంటుంది. చిన్నుకాకి కంగారుగా తన తల్లిని పట్టుకొని, అమ్మో, నీ ఒళ్ళంతా నిప్పులో కాలిపోతుందమ్మా. నీకు చాలా జ్వరం వచ్చింది. మన ఇల్లు కూడా కూలిపోయేలా ఉంది. మనం ఎవరినైనా సహాయం అడుగుదామమ్మా. తుని పిన్న వాళ్ళ ఇంటికి వెళ్దాం ప్లీజ్. చిచ్చుకాకి నీరసంగా అయినా తన గర్వాన్ని వదలకుండా, వద్దు వద్దు చిన్నగా, మనం ఎవరి దగ్గరికి వెళ్ళకూడదు. నేను వాళ్ళని ఎంతో తక్కువ చేసి మాట్లాడాను. ఇప్పుడు నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి సహాయం అడిగితే నన్ను చూసి నవ్వుతాను. నా గర్వం ఒప్పుకోదు. మనం ఇక్కడే ఉందాం. చచ్చినా ఎక్కడే చనిపోదాం. కానీ ఎవరి ముందు మాత్రం తలదించకూడదు. చిన్నుకాకి ఏడుస్తూ, అమ్మో, నీ గర్వం కంటే నీ ప్రాణం, నా ప్రాణం ముఖ్యం కాదా అమ్మా? నువ్వు నడవలేకపోతున్నావు. నేను వెళ్ళి తుని పిన్నిని పిలుచుకొని వస్తాను. నన్ను వెళ్ళనివ్వు. చిన్నుకాకి తన తల్లి మాట వినకుండా ఆ మండుతున్న జ్వరం ఉన్న తల్లిని ఇంట్లోనే వదిలేసి భయంకరమైన ఆ వర్షంలో ఒంటరిగా బయటికి పరిగెత్తాడు. ఉరుములు మెరుపుల మధ్య తడుస్తూ వణుకుతూ ఎలాగోలా కష్టపడి తుని పిచ్చుక ఇంటి తలుపు దగ్గరికి చేరుకుంటాడు. తలుపును గట్టిగా కొడతాడు. చిన్నుకాకి ఏడుస్తూ గట్టిగా అరుస్తూ, తుని పిన్ని, తుని పిన్ని, తలుపు తీ పిన్ని, నన్ను కాపాడు. మా అమ్మని కూడా కాపాడు. లోపలున్న తుని పిచ్చుక, బుజ్జి పిచ్చుక ఆ చప్పుడు విని కంగారుగా తలుపు తీస్తారు. ఎదురుగా పూర్తిగా తడిసిపోయి ఏడుస్తున్న చిన్నుకాకిని చూడగానే వాళ్లకు గుండె ఆగిపోయినంత పనవుతుంది. తుని పిచ్చుక కంగారుగా చిన్నుని లోపలికి లాక్కుంటూ, అయ్యో చిన్ను, ఏమైందిరా నా చిట్టి తండ్రి? ఈ అర్ధరాత్రి వేళ ఇంత పెద్ద వర్షంలో ఒంటరిగా వచ్చావేంటి? మీ అమ్మ ఎక్కడా? చిన్నుకాకి తునిని గట్టిగా హత్తుకుని ఏడుస్తూ, పిన్ని, మా ఇల్లు మొత్తం కూలిపోతోంది పిన్ని. పైకప్పు ఊడిపోయే నీళ్ళన్నీ ఇంట్లోకి వచ్చేస్తున్నాయి. మా అమ్మకి చాలా జ్వరం వచ్చింది.
కనీసం లేవలేకపోతుంది. ఇంట్లో తినడానికి కూడా ఏమీ లేదు. మా అమ్మేమో ఎవరి సహాయం అడుగుతుంది, కానీ నాకు భయం వేసి నేను వచ్చేసాను పిన్ని. దయచేసి మా అమ్మని కాపాడు పిన్ని. తుని పిచ్చుక కళ్ళల్లో నీళ్లతో, అయ్యో దేవుడా, ఎంత కష్టం వచ్చింది. నువ్వు ఏడవకు చిన్ను, నేనున్నాను కదా. బుచ్చి, నువ్వు చిన్నుకి కొద్దిగా వెచ్చటి బట్టలివ్వు. నేనిప్పుడే చోటుని లూసిని పిలుచుకుని మీ అమ్మ దగ్గరికి వెళ్తాను. తుని పిచ్చుక వెంటనే వర్షంలోకి వెళ్ళి పక్కనే ఉన్న చోటు చిలుక లూసి పావురాలను పిలుస్తుంది. చిచ్చుకాకి పరిస్థితి వినగానే వాళ్ళు తమ పాత కోపాలను, చిచ్చుకాకి అన్న మాటలను ఒక్క నిమిషంలో మర్చిపోతారు. తుని, ఆలస్యం చెయ్యొద్దు. చిచ్చు ప్రాణాలకి ప్రమాదం వచ్చేలా ఉంది. మనం ఇప్పుడే వెళ్ళి దాన్ని తీసుకుని వద్దాం పద. లూసి, నువ్వు కొన్ని వేడి నీళ్లు మందులో రెడీ చేసి ఉంచు. మేము చిచ్చుని తీసుకుని ఇక్కడికే వచ్చేస్తాం. అలాగే చోటు, మీరు జాగ్రత్తగా వెళ్ళిరండి. గాలి చాలా గట్టిగా ఉంది. తుని పిచ్చుక, చోటు చిలుక ఇద్దరూ కలిసి వర్షంలో తడుస్తూ ఎంతో కష్టపడి చిచ్చుకాకి ఇంటికి చేరుకుంటారు. అక్కడ ఇల్లు సగానికి పైగా కూలిపోయి ఉంటుంది. చిచ్చుకాకి ఒక మూలన చలికి వణుకుతూ స్పృహ కోల్పోయే స్థితిలో పడుంటుంది. తుని పిచ్చుక పరిగెత్తుకుంటూ వెళ్ళి చిచ్చుని పట్టుకుంటూ, చిచ్చు చిచ్చు, కళ్ళు తెరువు చిచ్చు. ఏమైంది నీకు? మేమొచ్చాం చిచ్చు, నీకేం కాదు. చిచ్చుకాకి మెల్లిగా కళ్ళు తెరిచి నీరసంగా, టోనీ, చాట, మీరా? నేను మిమ్మల్ని ఎంత తిట్టాను, అయినా మీరు నా కోసం వచ్చారా? నన్ను ఇక్కడే వదిలేయండి, నేను చనిపోవడమే మంచిది. చోటు చిలుక కోపంగా ఆత్మీయతతో, నోరు మూసుకో చిచ్చు, నీ పిచ్చి మాటలాపు. నువ్వు మాకు స్నేహితురాలివి. నువ్వేమన్నా కూడా మేము నిన్ను వదిలేయం. ముందు మాతోరా. తుని, చోటు ఇద్దరూ కలిసి చిచ్చుకాకిని తమ భుజాల మీద వేసుకుని వర్షంలో నడుచుకుంటూ ఎంతో జాగ్రత్తగా తుని పిచ్చుక ఇంటికి తీసుకొనొస్తారు. లోపలికి రాగానే లూసీ పావురం చిచ్చుకాకి ఒంటిని తడి లేకుండా తుడిచి వెచ్చటి దుప్పటి కప్పుతుంది. కొన్ని వేడి వేడి మందు నీళ్లను తాగిస్తుంది. చిన్నుకాకి తన తల్లి పక్కనే కూర్చొని ఏడుస్తూ ఉంటాడు. బుజ్జి, బన్ను కూడా వాడిని ఓదారుస్తూ ఉంటారు. కాసేపటికి వేడి మందు తాగడం వల్ల చిచ్చుకాకి కొద్దిగా ఓపికొస్తుంది. జ్వరం కూడా తగ్గుతుంది. ఆమె చుట్టూ ఉన్న స్నేహితులను, తన కొడుకును చూసి కళ్ళల్లో నీళ్లతో ఏడవడం మొదలు పెడుతుంది. అలా చిచ్చుకాకి ఏడుస్తూ అందరి చేతులు పట్టుకుని, నన్ను క్షమించండి స్నేహితులారా, నేను చాలా పాపాత్మురాల్ని. నా గర్వంతో, నా పొగర్తో మిమ్మల్ని ఎంతో అవమానించాను. ఒంటరిగా బతుకుతాను, ఎవరి సహాయం వద్దు అని తెగ బిల్డప్ ఇచ్చాను. కానీ ఈ రోజు మీరే లేకపోతే నేను, నా కొడుకు ఈ వర్షంలో చచ్చిపోయేవాళ్ళం. నా గర్వం నా ప్రాణాల మీదకే తెచ్చింది. తుని పిచ్చుక చిచ్చు కన్నీళ్లు తుడుస్తూ, చిచ్చు బాధపడుకు, గతం గతహ. నువ్వు తప్పు తెలుసుకున్నావు కదా, అదే చాలు. తప్పులు చేయడం సహజం, కానీ వాటిని తెలుసుకుని మారడమే గొప్ప గుణం. మనమందరం పక్షులం, ఒకే ఊరిలో ఉంటున్నాం. మనకు మనం సహాయం చేసుకోకపోతే ఎలా చెప్పు? అవును చిచ్చు, ఇప్పటికైనా నీకు అర్థమైంది కదా, ఒంటరి జీవితం ఎంత ప్రమాదకరమో. కలిసి ఉంటేనే బలం. మనమందరం కలిసుంటే ఎలాంటి తుఫానైనా తట్టుకోవచ్చు. రేపటి నుండి నీ ఇల్లు కట్టుకోవడానికి కూడా మేమందరం సహాయం చేస్తాం. అవునమ్మా, తుని పిన్ని చోటు వంటి చాలా మంచి వాళ్ళు. ఇక నుండి నువ్వు నన్ను బుజ్జి బన్నులతో ఆడుకోనివ్వాలమ్మా. మనమందరం కలిసిందాం. చిచ్చుకాకి నవ్వుతూ కన్నీళ్లతో చెన్నుని దగ్గరికి తీసుకుంటూ, ఖచ్చితంగా రా చిట్టు తండ్రి. ఇక నుండి నేను ఎప్పుడు గర్వపడను. అందరితో కలిసి ప్రేమగా ఉంటాను. మనం అందరం ఒకే కుటుంబంలాగా బ్రతుకుదాం. లూసీ పావురం సంతోషంగా వేడివేడి అన్నం, పప్పు తీసుకొనొస్తూ, సరే సరే, ఈ సంతోష సమయంలో అందరం కలిసి వేడివేడిగా అన్నం తిందాం. చిన్నుగాడు ఆకలితో ఉన్నాడు. చిచ్చు, నువ్వు కూడా తిను, త్వరగా కోలుకుంటావు. అలా ఆ రాత్రి భయంకరమైన వర్షం బయట పడుతున్నా తుని పిచ్చుక ఇంట్లో మాత్రం ఎంతో వెచ్చగా, ప్రేమతో కూడిన వాతావరణం నెలకొంది. చిచ్చుకాకి తన గర్వాన్ని వదిలేసి స్నేహం యొక్క విలువను తెలుసుకుంది. ఆ రోజు నుండి ఆమె అందరితో కలిసిమెలిసి ఉండడం మొదలుపెట్టింది. పిల్లలందరూ ఆనందంగా ఆడుకుంటూ ఉండగా పెద్దలందరూ కలిసిమెలిసి కొత్త జీవితాన్ని సంతోషంగా గడపడం ప్రారంభించారు. కలిసి ఉండడంలోని అసలైన సంతోషం, రక్షణ ఉన్నాయని ఆ పల్లెటూరి పక్షులన్నీ ప్రపంచానికి నిరూపించాయి. చిచ్చుకాకి ఒంటరి జీవితం ముగిసి ఆత్మీయమైన స్నేహబంధాల కలయికతో ఆమె జీవితం ఎంతో అందంగా మారిపోయింది.